తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ 2023లో 5,089 పోస్టులతో గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా దాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 11,062 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్టుగా కూడా తెలిసింది. వీటన్నిటికీ సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో 5,089 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు అదనంగా 5,973 పోస్టులు, మొత్తంగా 11,062 పోస్టులతోటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే గతంలో 1,77,000 మంది అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేసుకున్నారు. వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ తో మరికొంతమంది 3 నుంచి 4 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చేసిన అంతా కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు అధికారులు.